రాజకీయ లబ్ధి కోసమే కల్వకుంట్ల కవిత జ్యోతిరావు పూలే విగ్రహ అంశం తెరపైకి తెచ్చిందని తెలంగాణ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఓనమాలు నేర్పాల్సిన అవసరం లేదన్నారు. అలాగే గవర్నర్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎన్నిక విషయంలో అన్ని సక్రమంగానే ఉన్నాయంటున్న కొండా సురేఖతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫేస్ టు ఫేస్. అదే పాపం చాలా బాధాకరం. ఆమెకి ఏం దోసట్లేదు. బతుకమ్మ ఆడింది, కోట్ల రూపాయలు తిన్నది. అట్లనే ఇప్పుడు ఎంపీ ఓడిపోయింది, ఎమ్మెల్సీ తీసుకున్నది. మళ్ళీ ప్రభుత్వం వస్తుందేమో ఏమైనా మంత్రి పదవి తీసుకుందాం అనుకున్నది, అది రాలేదు. ఇవన్నీ పోయే వరకు ఏం దోస్తలేదు. లైవ్లో ఎవరో ఏదో పద్ధతిలో ఉండాలి. పాప 9 సంవత్సరాలు వాళ్ళకు గుర్తురాని జ్యోతిరావు పూలే వాళ్ళకు గుర్తు వచ్చిండు. నేను అదే అంటున్నా, అమ్మ ప్రేమ ఉన్నది, కాంగ్రెస్ వాళ్ళకు ప్రేమ లేదు, నీకు బీసీల మీద ప్రేమ ఉన్నది. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని తీసి ఒక బీసీ నాయకుడిని అందులో కూర్చోబెట్టి జ్యోతిరావు పూలేను ప్రతిష్ఠించినంత సమానం అవుతుంది. ఈరోజు నువ్వు చెప్తే జ్యోతిరావు పూలే గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్స్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలో. రేపు మళ్ళీ అసెంబ్లీలో కూడా రిజర్వేషన్స్ తీసుకొస్తుంది, కాంగ్రెస్ పార్టీనే తీసుకొస్తుంది. ఇంతవరకు ఎవరు కూడా తీసుకురారు. సోనియా గాంధీ గారి అది కోరిక అసెంబ్లీలో మహిళలకు కానీ అన్ని కులాలకు కానీ రిజర్వేషన్ తీసుకురావాలి. ఈరోజు మహిళలు ఈ స్థాయిలో నేను ఒక మినిస్టర్గా ఇక్కడ ఉన్నానంటే కారణం దానికి కాంగ్రెస్ పార్టీ. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు అంటే కారణం దానికి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు మీరు ఏంటి కులాల గురించి మాట్లాడేంత హక్కు మీకు, నైతిక హక్కు మీకు లేదు. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు, కొంతమంది ప్రముఖులు దాంట్లో ఉద్యమం చేస్తానంటున్నారు. ఏం లేవు, ఉనికి చాటుకోవడానికి ఏమీ లేదు. ప్లాట్ఫామ్, ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ కోసం జ్యోతిరావు పూలే గారిని వాడుకుంటున్నారు, అంతే. అంతకు తప్పితే కేటీఆర్ మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం జనవరి 26న గలీజ్ ప్రసంగం, అది గల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రసంగం ఉందని చెప్పి కామెంట్ చేశారు. ఆయనే అమెరికాలో ఉండి ఉద్యోగం చేసి వచ్చి ఈరోజు ఒక గల్లీ నాయకుడిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని అన్నీ కూడా గల్లీలో ఉన్న వాళ్ళ మాటల్లాగానే ఆయనకు కనిపిస్తాయి. గల్లీలో ఉన్న వాళ్ళ గురించి ఆయనకు మరి అంత ఎక్కువగా తెలుసేమో నాకైతే తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదున్నా కూడా చిత్తశుద్ధితోటి ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో వాటికి కట్టుబడి ఉండే ఏ కార్యక్రమం అయినా చేస్తూ ఉంది. అదే కార్యక్రమాన్ని ఏదైనా కూడా గవర్నర్ అది ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో అది చదువుతుంది. దాని మీద కామెంట్ చేస్తుంటాడు. మీ ప్రభుత్వాలు మీరు గవర్నర్ను గౌరవించలేదు, ఆదరించలేదు, మీ ఇష్టం ఉన్నట్టు మీరు ప్రసంగాలు ఇచ్చుకున్నారు, ఇవి కూడా అమలు కాలేదు. కానీ ఈరోజు మేము ఏది చదివిస్తామో అవన్నీ కూడా 100% కూడా అమలు అయ్యేటువంటి కార్యక్రమాలు. కేటీఆర్ గారు మాట్లాడితే ఎట్లుంది అని అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. 9.5 ఏళ్ళు వాళ్ళే అధికారం అనుభవించి వాళ్ళు చేయాల్సిన పనులు చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు అని 2 ఏళ్ళు కాకముందే మాట్లాడడం ఏదైతుందో చాలా హాస్యాస్పదంగా. బాబమ్మర్దులు మాట్లాడితే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతుండ్రు, మా దళ కమాండర్ బయటకు వస్తే అసలు ఇంకేమవుతుందని చెప్తున్నారు. రమ్మనండి, మేము కూడా రమ్మని అడుగుతాం కదా. లోపలే ఉండి ఏం చేస్తున్నారు? బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రజల పక్షాన పోరాడండి, రోడ్డు మీద కూర్చోండి, ధర్నాలు చేయండి, రాస్తారోకోలు చేయండి. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎట్లయితే చేసామో కాంగ్రెస్ పార్టీ ఏదైనా తప్పులు చేస్తే కూర్చోండి అని అడుగుతా ఉన్నాం కదా. లోపల ఎందుకు దాచుకోవాలి? బావబామర్దులు కాదు కదా, బావబామర్దులు లాంటి వాళ్ళు, వాళ్ళ దళ కమాండర్ లాంటి వాళ్ళు 1,00,000 మంది వచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీ కాంగ్రెస్ పార్టీ. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ గవర్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి సాయంత్రం కలుస్తున్నారు, పొద్దున్నే జీవోలు వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. గవర్నర్తో మ్యాచ్ ఫిక్సింగ్ ఏందండి? మ్యాచ్ ఫిక్సింగ్ చేసి గవర్నర్ ఏమన్నా వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుందా? మేమేమన్నా పోయి తమిళనాడులో ఆమెతోటి పోటీ చేస్తామా బీజేపీ పార్టీ నుంచి? అది చాలా అనడానికి కూడా ఒక అది ఉండాలి. గవర్నర్ గారు అన్ని పరిశీలించిన తర్వాతనే ఒక కన్విన్స్ అయ్యి ఇస్తారు. ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వరు. ఆమె కొన్ని కండిషన్స్ పెట్టింది, అవి ఏమన్నా క్లియర్ అయిపోయినాయి. ఆ క్లియర్ అయినాక ఆమె ఇచ్చింది. దానికి మాకు కుమ్ము కావడం ఏమున్నది? ఇది వాళ్ళ ఆమె బీజేపీకి సంబంధించింది, మేము కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు. ఏమి వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి కరెక్ట్ కాదు అని చెప్పి ఆమె ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు కరెక్ట్ వ్యక్తులే కదా మేము ఇచ్చింది. వాళ్ళలాగా ఉన్నటువంటి వ్యక్తులను మేము ఇవ్వలేదు కదా. మేము ఇచ్చిన వాళ్ళు జెన్యూన్ పర్సన్స్ కాబట్టి ఆమె పరిశీలించి ఆమోదించారు. సో మొత్తం మీద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏదో ఒక రాజకీయ ఎజెండా కోసమే జ్యోతిరావు పూలే విగ్రహం కోసం పోరాటం చేశారు. అదేవిధంగా గవర్నర్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా అసంబద్ధమైనని చెప్పి మంత్రి కొండా సురేఖ చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పారని